పూరా లోకల్. ఎయిర్ ఇండియా విమానాలకు ఇప్పట్లో ప్రమాదాల ముప్పు తప్పెట్లు లేదు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఏదో ఒక సాంకేతిక సమస్యతో ఎయిర్ ఇండియా విమానాలు చర్చల్లో ఉంటున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానం ముంబై ఎయిర్పోర్ట్లో పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. కొచ్చి నుంచి ముంబై వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై అదుపు తప్పింది. రన్వేపై చక్రాలు జారిపోవడంతో పెద్ద ప్రమాదం జరుగుతుందని చాలామంది ఆందోళన చెందారు. ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా విమానం రన్వేపై జారిపోయి అదుపు తప్పి పక్కకు జరిగింది. దీంతో విమానం వెనక భాగంలో గడ్డి ఇరుక్కుపోయింది. ఒక ఇంజన్ డ్యామేజ్ అయినట్టు అధికారులు తెలిపారు. విమానం స్కిడ్ అవ్వడంతో రన్వే కూడా డ్యామేజ్ అయినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. విమానం పక్కకు జారిపోయిన ప్రమాదాన్ని వెంటనే గమనించిన అధికారులు ప్రయాణికులు సిబ్బందిని సురక్షితంగా దింపినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో విమాన ఇంజన్ 3 టైర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రైమరీ రన్వే కూడా కొంతమేర ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీంతో ఇతర విమానాల ల్యాండింగ్ కోసం సెకండరీ రన్వేను వినియోగిస్తున్నారు.